బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్క రోజులో భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర ఒక దశలో $78.50 ఎగబాకినప్పటికీ మళ్లీ కాస్త తగ్గి $74.80 వద్ద స్థిరపడింది. ముడి చమురు ఎగుమతి దేశాల్లో ఒకటైన ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులు జరపడం ఇందుకు ప్రధాన కారణం. అంతర్జాతీయ ట్రెండ్ కు అనుగుణంగా మన మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ లోను జూన్ డెలివరీ క్రూడ్ కాంట్రాక్టు ధర ప్రారంభ ట్రేడింగ్ లో ఏకంగా 10.08% పెరిగి సరికొత్త గరిష్ట స్థాయి 6,311కి ఎగబాకింది. ఆ తర్వాత కాస్త తగ్గి 7.38% పెరుగుదలతో 6,156 స్థాయిలో ట్రేడ్ అయింది. ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగితే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ రేటు $80 దాటవేయొచ్చని కమోడిటీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసిన ఇజ్రాయెల్ ఆ దేశ చమురు కేంద్రాలను మాత్రం తాకలేదు. ప్రస్తుతం ఇరాన్ 21 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఎగుమతి చేస్తోంది. భవిష్యత్తులో ఇజ్రాయెల్ ఇరాన్ చమురు సరఫరాకు భంగం కలిగించినా ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ నుంచి ఆయిల్ సరఫరాను అడ్డుకున్నా ధరలు మళ్లీ $100 దిశగా దూసుకు వెళ్లొచ్చు అన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ క్రూడ్ సరఫరాలో 20% ఈ సముద్ర మార్గం ద్వారానే జరుగుతూ ఉండడమే ఇందుకు కారణమని నిపుణులు చెబుతున్నారు. ముడి చమురు ధరల పెరుగుదలతో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి దేశీయ ఇంధన విక్రయ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడనుంది. క్రూడ్ ధర $1 పెరిగితే మన ఇంధన కంపెనీల లాభానికి 200 నుంచి 300 కోట్ల వరకు గండి పడుతుందని అంచనా. పెయింట్ల కంపెనీల తయారీ వ్యయాల్లో సగం వాటా ముడి చమురుదే. ఈ నేపథ్యంలో ఇంధన, ఎయిర్లైన్స్, పెయింట్స్, టైర్ల తయారీ సంస్థల షేర్లు గణనీయంగా నష్టపోయాయి. ప్రభుత్వ రంగ ఇంధన విక్రయ కంపెనీలైన ఐఓసీ షేరు బీఎస్సీలో 1.78% క్షీణించగా బీపీసీఎల్ 1.90%, హెచ్పీసీఎల్ 1.41% తగ్గాయి. ఒక దశలో అయితే బీపీసీఎల్ 6.11%, హెచ్పీసీఎల్ 5.34%, ఐఓసీ 3.91% వరకు పతనమైనప్పటికీ మళ్లీ కాస్త కోలుకున్నాయి. ఇక ఆర్థిక ఫలితాలు, పూర్తి వార్షిక నివేదికల ప్రచురణకు మధ్య కాల వ్యవధిని తగ్గించాల్సిందిగా కంపెనీల ముఖ్య ఆర్థిక అధికారులను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కోరింది. మదుపర్ల విశ్వాసం పెంచడమే లక్ష్యంగా సెబీ ఈ ఆదేశాలిచ్చింది. ఆడిట్ కమిటీలు, ఆడిటర్లతో సీఎఫ్ఓలు తమ సంబంధాలను మరింత పెంచుకోవాలని, ఫలితంగా ఆర్థిక వివరాల వెల్లడిలో జవాబుదారీతనం పెరుగుతుందని సెబీ పూర్తిస్థాయి సభ్యుడు అనంత్ నారాయణ్ పేర్కొన్నారు. కంపెనీల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ప్రజల్లో విశ్వాసం నెలకొనేలా చూడటంలో సీఎఫ్ఓల పాత్ర చాలా కీలకమని నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఈటీఎఫ్సీఓ నెక్స్ట్ జెన్ 2025 కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ్ మూలధన సమీకరణలో ఇటీవలి ధోరణులు, అవకాశాలు, ఎదురవుతున్న ముప్పులు, స్థిరమైన మూలధన వృద్ధి కోసం నిబంధనలను అనుసరించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు. ప్రస్తుతం వార్షిక ఫలితాలు, పూర్తి ఆర్థిక సంవత్సర నివేదిక ప్రచురణ మధ్య 70 నుంచి 140 రోజుల అంతరం ఉంటోంది. పూర్తి నివేదికలో ఉండే ఖాతాల వివరాలు, ఇంటర్నల్ కంట్రోల్ నివేదిక, ఆడిట్ అంశాలు, కరో వివరాలు చాలా సమాచారాన్ని అందిస్తాయి. అందువల్ల ఫలితాల వెల్లడికి, నివేదిక ప్రచురణకు మధ్య సమయాన్ని తగ్గిస్తే మదుపర్లకు మరింత పారదర్శకంగా సమాచారం అందుతుంది అని నారాయణ్ వివరించారు. ఇక భారత్, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందానికి కొన్ని అంశాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయి. అదనపు సుంకాలకు గడువుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించిన జూలై 8లోగా మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే కొన్ని కీలక అంశాలపై వాణిజ్య అధికారుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత వారం ఢిల్లీలో ఇరు దేశాలకు చెందిన అధికారులు సమావేశమయ్యారు. భారత విపణిలోకి జన్యుపరంగా మార్పులు చేసిన పంటలను
అనుమతించాలి అన్న అమెరికా డిమాండ్తో పాటు ఇంకొన్ని అంశాలపై అనిశ్చితి నెలకొంది. వైద్య పరికరాలపై ధరల నియంత్రణ ఎత్తివేయాలని, సుంకాలను తొలగించాలని, డేటా స్థానికీకరణ విధానం నిబంధనలు సడలించాలని అమెరికా పట్టుబడుతోంది. అయితే ఇందుకు భారత్ సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అటు యాపిళ్లపై కూడా సుంకాన్ని ఎత్తివేయాలని అమెరికా కోరుతోంది. అయితే పరిమిత రాయితీలకు మాత్రమే భారత్ సుముఖంగా ఉంది. అమెరికా యాపిళ్లకు సుంకాలు ఎత్తివేస్తే ఇతర దేశాల దిగుమతులపైన సుంకాలు తగ్గించాల్సి ఉంటుందని, పూర్తిగా సుంకాలు తొలగించకుండా కోటా ప్రకారం టారిఫ్లు విధించే అవకాశం ఉంది. టర్కీ, న్యూజిలాండ్ నుంచి అంతే మొత్తం దిగుమతులను తగ్గించుకోవాలని ఒక అధికారి పేర్కొన్నారు. ఇక భారతీయులు విదేశాలకు పంపే సొమ్ముకు సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ కఠినతరం చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దేశం బయటికి పంపిన సొమ్ముతో విదేశీ కరెన్సీల్లో లాక్ ఇన్ పీరియడ్ తో కూడిన ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం లేదా వడ్డీ ఆర్జిత అకౌంట్లో జమ చేయడాన్ని నిషేధించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో ఆర్బీఐ చర్చలు కొనసాగిస్తోందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇది దేశ సంపదను విదేశాలకు బదిలీ చేయడం లాంటిదేనని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మన దేశవాసులు విదేశాల్లో తమ పేరు మీదే కాదు ఇతరుల పేరును కూడా సొమ్ము డిపాజిట్ చేయకుండా ఆర్బీఐ నిబంధనలను కట్టుదిట్టం చేయాలని భావిస్తోందని వారు తెలిపారు. కాగా ఈ తరహా సొమ్ము బదిలీలకు అడ్డుకట్ట వేసేందుకు ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ను సవరించనున్నట్టు తెలిసింది. ఇటీవలి కాలంలో విదేశాలకు సొమ్ము బదిలీలు భారీగా పెరిగాయి. కొందరు ఎల్ఆర్ఎస్ మార్గంలో తమ సంపదను క్రమంగా విదేశాలకు తరలిస్తున్నారని ఆర్బీఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇది మన విదేశీ మారక నిల్వలకు గండి కొట్టడమే కాకుండా రూపాయి మారకం విలువలో ఒడిదుడుకులకు కారణమవుతోంది. ప్రస్తుతం ఎల్ఆర్ఎస్ ద్వారా భారతీయులు ఉన్నత విద్య, ప్రయాణం, విదేశీ స్టాక్ మార్కెట్ లేదా బాండ్లలో పెట్టుబడులు లేదా వైద్య అవసరాల కోసం ఏదైనా ఆర్థిక సంవత్సరంలో దాదాపు 2.14 కోట్ల రూపాయల వరకు సొమ్మును బయట దేశానికి బదిలీ చేయొచ్చు. బంగారానికి మళ్లీ రెక్కలొచ్చేశాయి. వారం రోజుల క్రితం వరకు 97,000 దగ్గర ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర మళ్లీ లక్షకు చేరింది. బంగారం కొనాలి అనుకునే వారికి షాక్ ఇచ్చింది. పేద మధ్యతరగతి కుటుంబాలు బంగారం కొనాలంటే ఇక ఆలోచించాల్సిన పరిస్థితి తయారైంది. బంగారంపై పెట్టుబడులు పెట్టిన వారు ప్రస్తుతం భారీ లాభాలను ఆర్జిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,950 రూపాయల దగ్గర, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 1,10,400 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,050 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. నిన్నటితో పోల్చుకుంటే 10 గ్రాముల బంగారంపై గ్రాముకు 1 రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర 1,10,000 రూపాయల 410 రూపాయల దగ్గర, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 92,960 రూపాయల దగ్గర, 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 76,060 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇవి బిజినెస్